క్రైస్తవులండి, గుడ్ మార్నింగ్. ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అద్భుతకరమైనటువంటి రీతిలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మీతో మాట్లాడుతుంటున్నటువంటి మాట. ఈ లోకంలో అన్ని ప్రేమలలో తల్లి ప్రేమ చాలా వాల్యుబుల్. తల్లి ప్రేమ చాలా విలువైనది. తల్లి ప్రేమ కల్మషం లేకుండా తన బిడ్డల పట్ల తల్లి ప్రేమిస్తుంది కదండి. అయితే ఇక్కడ ఒకని తల్లి వలె, అంటే తల్లి ఏ రకంగా కల్మషం లేనటువంటి ప్రేమతో ప్రేమిస్తుందో అదే రకమైనటువంటి ప్రేమ చేత ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. తల్లి వలె దేవుడు నీకు ఆదరణని ఇస్తాను అంటున్నాడు. నిజంగా ఈ లోకంలో ఎవరి జీవితం ఎప్పుడు మాయమైపోతుందో ఎవరికి కూడా తెలియదు. క్షణికంలో ఇప్పుడు ఉన్నటువంటి మనుషులు మరో క్షణాన కనిపిస్తారో కనిపివ్వరో కూడా మనం చెప్పలేనటువంటి దినాలు. అయితే ఈ లోకంలో ఉంటున్నటువంటి ప్రేమలు అన్నీ కూడా వాటి యొక్క కాలం వరకు, అంటే కొంచెం పరిమితి వరకే ఉంటది. అయితే యేసుక్రీస్తు ప్రభువు ప్రేమ మాత్రం అంతము వరకు నిన్ను సహించేది యేసయ్య ప్రేమ. ఈ లోకంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సిచ్యువేషన్, ప్రతి సమస్య, ప్రతి అవరోధం, ప్రతి విధమైనటువంటి ఎత్తు తగ్గులు, ఇవన్నిటి నుంచి కూడా నీవు ఆదరణ లేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉంటే, అయితే తల్లి వలె నేను నిన్ను ఆదరిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎంత గొప్ప మాటలు అండి. ఈ మాటల్ని ఎవరు కూడా మనకి ఇంత ధైర్యం ఇచ్చేటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడరు కదా అండి. తల్లి వలె నేను నిన్ను ఆదరిస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవడు ఉండడు. దేవుడు నీతో ఉండగా ఎటువంటివి కూడా నిన్ను అటాక్ చేయటానికి దేవుడు అనుమతి ఇవ్వడు. ఒకవేళ నీ జీవితంలో సమస్యలు, కష్టాలు, అవరోధాలు ఉంటున్నప్పటికీ కూడా ఆ సమస్యలని ఎలా సాల్వ్ చేయాలో కూడా దేవుడు నీకు సహాయం చేసి నిన్ను లీడ్ చేస్తాడు, నిన్ను గైడ్ చేస్తాడు. ప్రతి విషయం అందు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు. కాబట్టి తల్లి వల్లే దేవుడు నిన్ను ఆదరిస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క గొప్ప వాగ్దానాన్ని ఈ దినం నువ్వు చేపట్టుకొని ప్రార్థనలో ముందుకు కొనసాగుదామా? అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో అయ్యా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. కృపలో మీరు సహాయం చేయండి తండ్రి. చక్కటి ఆరోగ్యంలోని బలమును, శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య శక్తి కలిగినటువంటి నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ నైస్ డే.